సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మీకు ఫోన్లో మెసేజెస్ వస్తాయి చిన్న చిన్న యాప్స్ నుండి. ఇన్స్టెంట్గా మీకు 5,000, 10,000 లేదా 50,000 వరకు కూడా ఇన్స్టెంట్గా లోన్ పొందండి, కేవలం మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే చాలు అని. ఇలాంటి లోన్స్ ముఖ్యంగా తీసుకుంటున్న వాళ్ళు 18 నుండి 24 ఏళ్ల లోపు పిల్లలు అనమాట. ఇది తీసుకొని రీపే చేయకపోవడం వల్ల వీరు హైయర్ స్టడీస్కి వెళ్ళాల్సినప్పుడు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. హైయర్ లోన్స్ వీళ్ళకి రావు. ఇవన్నీ ఏముందిలే నెంబర్ మార్చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు మాస్టర్స్కి అప్లై చేసిన స్టూడెంట్స్ని అడగండి, వాళ్ళు ఎన్ని తిప్పలు పడుతున్నారు. దాని గురించి పూర్తిగా మనం మాట్లాడదాం. ఏ యాప్స్లో నుంచి మీరు తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకోకూడదు, ఎంత తీసుకోవచ్చు అనేది. మనతో ఉన్నారు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్, మహా క్యాపిటల్ ఫౌండర్ విజయ్ కర్ణం గారు. నమస్తే. నమస్తే. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే మనకి చిన్న చిన్న యాప్స్ ఉన్నాయి. 3,000 లోన్ ఇస్తాను, 5,000 లోన్ ఇస్తాను అని. ఈ చిన్నపిల్లలు ఏం చేస్తున్నారంటే, ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ కానీ డిగ్రీ చదివే స్టూడెంట్స్ కానీ ఇమీడియట్గా యాప్ నుండి డబ్బులు తీసేసుకుంటున్నారు. ఎలాగో వాళ్ళకి ఆ డబ్బులు సరిపోవు, రీపే చేయలేరు కాబట్టి చక్కగా ఫోన్ నెంబర్ మార్చేస్తున్నారు. ఇది ఇప్పటికి అయిపోయిందా, ఇంజనీరింగ్ అయిపోయింది, ఇంకా వాళ్ళు మాస్టర్స్కి అప్లై చేసుకోవాలన్నప్పుడు మాస్టర్స్కి బయటికి వెళ్ళి చదవడానికి అప్లై చేస్తున్నప్పుడు ఈ రికార్డ్స్ అన్నీ బయటపడుతున్నాయి. సిబిల్ ఎఫెక్ట్ అయ్యి ఉంది, అక్కడెక్కడో మీరు లోన్ తీసుకొని లోన్ పే చేయలేదు, మీకు ఇప్పుడు లోన్ రాదు, బయటికి వెళ్ళి చదువుకోవడం. ఇది చాలా అంటే వాళ్ళ ఎదుగుదల మీద దెబ్బ పడుతుంది. ఇది ఎవరికి తెలియదు కూడా. ఒక్కసారి దాని గురించి మనం మాట్లాడదాం. షూర్ అండి. చాలామంది ఇప్పుడు రీసెంట్గా సివిల్ రిఫార్మ్స్ వచ్చినాయి అండ్ ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళకి 0 నుంచి అయినా కూడా వాళ్ళకి ఎటువంటి లోన్స్ అయినా సరే ఇవ్వండి అని చెప్పేసి ఒక రిఫార్మ్ వచ్చింది. సో అక్కడ దాన్ని మంచిగా యూజ్ చేసుకున్న వాళ్ళు ఒక రకంగా, దాన్ని నెగిటివ్ యూజ్ చేసుకున్న వాళ్ళు ఇంకో రకంగా. మంచిగా యూజ్ చేసుకున్న వాళ్ళు ఏంటి అంటే స్టార్టప్స్ కోసం లోన్స్ అప్లై చేయడము, దాని నుంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడము, వాళ్ళు ఓన్గా ఎంపవర్ కావడం ఒక టైప్ ఆఫ్ కేటగిరీ. నెగిటివ్గా ఆలోచన చేసుకోవడం అంటే నెగిటివ్గా యూజ్ చేసుకోవడం ఎట్లా అంటే షార్టర్ డ్యూరేషన్ చూసుకోవడం, నెక్స్ట్ 3 మంత్స్కి, నెక్స్ట్ 6 మంత్స్కి, నెక్స్ట్ 1 ఇయర్కి చూసుకోవడం. లాంగ్ టర్మ్ వ్యూ వాళ్ళు చూడట్లేదు అంటే వాళ్ళకి అవేర్నెస్ కూడా లేదు. ఫస్ట్ థింగ్ వాళ్ళ తప్పని కూడా చెప్పలేము, కాకపోతే ఫినాన్షియల్ అవేర్నెస్ అనేది వాళ్ళకి కూడా డెఫినెట్గా అవసరం కాలేజ్ స్టూడెంట్స్కి. సో ఈ 6 మంత్స్కి 1 ఇయర్కి మనకి ఏదో రెగ్యులర్ ఖర్చుల కోసం ఏమంటారు లోన్స్ ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పేసి 20,000, 30,000 ర్యాండమ్గా తీసేసుకుంటున్నారు. సో దీనివల్ల వాళ్ళకి సిబిల్ ఎఫెక్ట్ డెఫినెట్గా అవుతుంది. చాలామంది అవ్వదు అనుకుంటున్నారు, డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే మీరు అప్లై చేస్తున్నప్పుడు మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తారు అండ్ అట్ ద సేమ్ టైం మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ మీకు కంప్లీట్ హిస్టరీ అనేది ట్రాక్ అవుతూ ఉంటుంది. ఇది కాదు, మీకు ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది ఐఫోన్స్ కొంటున్నారు కదా ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్, అందరు ఈఎంఎస్లోనే కొంటున్నారు, వాళ్ళు కూడా ఈఎంఎస్లో కొంటున్నారు. వాళ్ళకి లోన్స్ ఎవరు ఇస్తున్నారు? ఇదే ఎన్బిఎఫ్సి కంపెనీస్, మనకి ఎన్బిఎఫ్సిస్ అంటాం, అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే షార్టర్ లోన్స్ 60,000, 80,000 బిలో 1 lakh ఉన్న లోన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఈజీగా ఇచ్చేస్తారు అనమాట. సో వాళ్ళు ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ చిన్న చిన్న ప్రూఫ్స్ పెట్టేసి ఆ లోన్స్ తీసుకుంటారు. లోన్స్ తీసేసుకొని ఈ ఫోన్ వాడడం అనేది స్టార్ట్ చేస్తారు. కాకపోతే దీని రీపేమెంట్ షెడ్యూల్ ఇదంతా ట్రాక్ అవుతూ ఉంటుంది అనమాట. వన్స్ వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మాస్టర్స్కైనా సరే, వాళ్ళ ఓన్గా ఏదైనా ఎంటర్ప్రైజ్ పెట్టుకోవడానికైనా సరే, లేకపోతే మీకు తెలుసో తెలియదో చాలా కార్పొరేట్స్లో కూడా ఈ మధ్య సివిల్ చెక్ చేస్తున్నారు. సో వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు ఇంతవరకు ఏదైనా డిఫాల్ట్స్ అయినాయా, లేకపోతే ఏదైనా పెద్ద లోన్ తీసుకుంటారు. ఫర్ సపోజ్ ఒక క్లయింట్ ఉన్నారు, వాళ్ళు 25-26 years వరకు అతనికి సివిల్ గురించి ఇదంతా ఏం తెలియదు, కాకపోతే అతని హిస్టరీ మాత్రం బాగాలేదు. ఎందుకు అంటే అతను ఇట్లాంటిది ఒక చిన్న లోన్ తీసుకున్నాడు, లోన్ తీసుకుని అది డిఫాల్ట్ అయింది. డిఫాల్ట్ అయిన తర్వాత 25-26 years అంటే జాబ్ స్టార్ట్ అయినాక 2-3 years తర్వాత అతను హోమ్ లోన్ కోసం వెళ్తే కూడా అది ఎలిజిబుల్ కాలేదన్నమాట. ఒకవేళ ఎలిజిబుల్ అయినా సరే జనరల్గా వచ్చే ఇంట్రెస్ట్ రేటు 8%, 9%, 10% ఉంటుంది హోమ్ లోన్కి. ఈ సివిల్ హిస్టరీ వల్ల వాళ్ళకి 12%, 13% ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. సో మనం ఇక్కడ 50,000, ₹1,00,000 చూసుకుంటే అక్కడ 20 లక్షలు, 30 లక్షల డిఫరెన్స్ వస్తుంది మనకి. సో ఇంత ఎఫెక్ట్ మనకు అవుతుంది కాబట్టి అయినంత తొందరగా వీళ్ళు ఏవైతే లోన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి లోన్స్కి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఏ లోన్స్ ఏదైతే తీసుకుంటామో కంప్లీట్గా వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకి పోర్టల్స్ ఉంటాయి, ఆ సిబిల్ పోర్టల్స్లో వాళ్ళు ఎన్రోల్ అయిపోయి వాళ్ళకి ఏదైనా హిస్టరీ ఉందా, లేకపోతే ఏదైనా వీళ్ళ పేరు మీద ఫ్రాడ్లెంట్గా ఎవరైనా లోన్ తీసుకున్నారు కూడా వాళ్ళు చెక్ చేసుకొని దాన్ని క్లియర్ చేసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే.